బ్రేకింగ్ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక విడుదలైంది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టుగా నివేదిక స్పష్టం చేసింది. వాటిలో 16 సంస్థలు మూతపడినవి లేదా లిక్విడేషన్లో ఉన్నట్టుగా వెల్లడైంది. 67 పనిచేస్తున్న సంస్థల్లో 49 సంస్థల ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయి. కేవలం 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్లుగా కాగ్ తెలిపింది. ఈ 18 సంస్థల టర్నోవర్ 95,204 కోట్లుగా నివేదిక చెబుతోంది. 18 సంస్థల్లో 11 నష్టాల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మొత్తం పెట్టుబడులు 98,572 కోట్లుగా నమోదయ్యాయి. 9 సంస్థల నెట్వర్త్ విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయింది. 71 సంస్థలు సమయానికి ఖాతాలు సమర్పించకపోవడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే సింగరేణి కంపెనీపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు గుర్తించింది. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగం జరిగిందని, కాంట్రాక్టుల్లో లోపాల వల్ల 251 కోట్ల అనవసరపు ఖర్చులు చేశారని తెలిపింది. ఒప్పంద నిబంధనలు అమలు కాక 74 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. మూతపడ్డ సంస్థలపై పునరుద్ధరణ లేదా మూసివేతపై నిర్ణయం అవసరమని పేర్కొంది. డీజిల్ వినియోగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంది. కాంట్రాక్టులో కఠిన నిబంధనలు అమలు చేయాలంది. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక విడుదలైంది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టుగా నివేదిక స్పష్టం చేస్తోంది. వాటిలో 16 సంస్థలు మూతపడినవి లేదా లిక్విడేషన్లో ఉన్నట్టుగా వెల్లడైంది. 67 పనిచేస్తున్న సంస్థల్లో 49 సంస్థలు ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయి. కేవలం 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్లుగా కాగ్ తెలిపింది. ఈ 18 సంస్థల టర్నోవర్ 95,204 కోట్లుగా నివేదిక చెబుతోంది. 18 సంస్థల్లో 11 నష్టాల్లో కేవలం 6 సంస్థల లాభాల్లో ఉన్నాయి. మొత్తం పెట్టుబడులు 98,572 కోట్లుగా నమోదయ్యాయి. 9 సంస్థల నెట్వర్త్ విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయింది. 71 సంస్థలు సమయానికి ఖాతాలు సమర్పించకపోవడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. సింగరేణి కంపెనీపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు గుర్తించింది. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగం జరిగిందని, కాంట్రాక్టులో లోపాల వల్ల 251 కోట్ల అనవసరపు ఖర్చులు చేశారని తెలిపింది. ఒప్పంద నిబంధనలు అమలు కాక 74 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. మూతపడ్డ సంస్థలపై పునరుద్ధరణ లేదా మూసివేతపై నిర్ణయం అవసరమని పేర్కొంది. డీజిల్ వినియోగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టుల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని నివేదిక స్పష్టం చేసింది.